హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు స్వప్నాస్ కిచెన్లో మంచి సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చేశారంటే సేమియా పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్ వస్తే ఇలా చేసి పెట్టండి. దేవుళ్ళకు ప్రసాదంలా కూడా చాలా తొందరగా చేసేస్తారు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ప్లెయిన్గా అయినా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకుందాం. ఈ విధంగా అన్ని వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ప్లేట్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో సేమియా వేసుకుంటున్నానండి. నేనైతే సన్న సేమియా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని బంగారు రంగు వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కేవలం 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ, అంటే ఈజీగా చూపిస్తున్నాను. ఇలా సేమియా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. సేమియా మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి సేమియాని. చూడండి, ఈ విధంగా ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. సేమియా చక్కగా ఉడికిపోతుంది. ఒక 80% ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, తొందరగా ఉడికిపోతుంది. సన్న సేమియా కదా ఫ్రెండ్స్, అందుకు. ఇలా సేమియా మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా షుగర్ వేసుకుంటున్నాను. షుగర్కి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా చక్కెర వేసేసి మంచిగా కలుపుకోవాలి చక్కెర కరిగే వరకు. ఇప్పుడు 2 ఇలాచీలు ఫ్లేవర్ కోసం ఇలా వేసుకుంటున్నానండి. ఇలా దంచేసి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మంచి చిక్కటి పాలండి ఇలా పోసేసుకోవాలి. ఇలా పోసేసి వీటిని మొత్తం కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పొంగు వచ్చేటప్పుడు ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. చాలా త్వరగా 10 నిమిషాలు చేసేస్తారండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. చివరిగా పైనుంచి కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, రెడీ అయిపోయింది సేమియా పాయసం. దేవుడికి ప్రసాదం లాగా ఎవరైనా ఇంటికి సడన్గా గెస్ట్ వస్తే ఇలా వెంటనే చేసేయచ్చండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.